బీసీలకి రిజర్వేషన్ హెచ్ఎం కోసం మాట్లాడుతూనే ఉన్నాం. అది అదే ఇంపార్టెంట్. అసలు మూలం పోతాడు అసలు మాట్లాడతాడు. థ్యాంక్ యూ. బీసీ సంఘాల మహిళా విభాగం లీడర్స్తో ఉన్నాము. అక్కడ చెప్పండి, ఏమి రిప్రజెంటేషన్ చేస్తున్నారు? బీసీ కమిషన్ వస్తున్నారు ఈరోజు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై, రెండవది బీసీ రిజర్వేషన్లపై మాట్లాడాలనుకుంటున్నాము. ఇప్పుడు మనకి 80% ఉన్న బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వడానికి కనీసం మనకి ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కనీసం మనకి మన బీసీ కులాలంటేనే ఒక అగ్ర కులాల కింద చూస్తున్న ఈ రాజకీయాలలో మన బీసీలు ముందుకు ఎదగలేకపోతున్నారు. మన బీసీలని గుర్తించకపోవడం కారణం కూడా మన బీసీలందరూ ఒక ఏకతాటి మీదకి రాకపోవడం ఒక ముఖ్య రీజన్ ఇది. బీసీలందరూ ఒకటే ఒక తాటి మీద నడిస్తే అప్పుడు మనము బీసీలమని గుర్తించుకోలేక కూడా పోతున్నాము. మన బీసీలలోనే ఒక రాజకీయంగా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రిని కానీ ఎంచుకొని మన బీసీలు ఓట్లేసి గెలిపించుకోగలిగితే మన రాజకీయాలు నాయకులు ఎవరైనా మన బీసీలను చూసి భయపడే రోజు రావాలి అనుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు బీసీ మహిళలపై జరుగుతున్న అన్యాయాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక చిన్న పాపకి చాలా ఘోరమైన ఇదిగా వాళ్ళు అత్యాచారం చేసి ఆ అమ్మాయిని బయటికి రాకుండా మూసేయటం జరిగింది. అంటే బీసీలు అంటేనే అంత చులకనగా చూడడం ఎందుకు? ఓసీలకి ఏదైనా జరిగింది అంటే పేపర్ల పూర్వంగానే ఢిల్లీ వరకు పోతుంది. అంటే పత్రికలు, పేపర్లు, మీడియా అంతా వాళ్ళదే ఉంది. మొత్తం అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయంగా చూపించాలి, దాన్ని యాక్షన్ తీసుకునేలాగా లేదు. బీసీ మహిళలపై జరుగుతున్నాయి. ఓకే, 33% రిజర్వేషన్లో మీ వాటా మీరు అడుగుతున్నారా? మహిళా వాటా, బీసీ మహిళల వాటా 33% అంటే మీకు 17-18% రావాలి అడుగుతున్నాము. కానీ అది మాత్రం ప్రభుత్వం అది ఎజెండాలో పెట్టారా? అది ఎజెండాలో పెట్టారా? మరి ఇప్పుడు అది రిప్రజెంటేషన్లో కూడా ఇవ్వండి బీసీ కమిషన్కి. మేము అడుగుతున్నాం, కానీ మీరు అడిగితే ఇంకొక విధంగా ఉంటుంది. లేకపోతే దొరలపై దొరస్వాములు, ఇప్పుడు దాకా భూస్వాములు, దొరలు, జమీందారులు పరిపాలించారు. ఇప్పుడు వాళ్ళ భార్య, లేకపోతే వాళ్ళ బిడ్డ, వాళ్ళ మనవరాలు, వాళ్ళ ముని మనవరాలు, వాళ్ళ కోడలు, వాళ్ళ కోడల పిల్లలు వాళ్ళే ఉంటుంది. అందుకోసం మహిళా రిజర్వేషన్ రాంగ్లోనే మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు పట్టింది మీకు. అందుకోసం కమిషన్కి ఇచ్చేసేయండి స్పష్టంగా. మీ ఓటా మీకు 33%లో 17% మీకు ఖచ్చితంగా రావాలి. తద్వారా బీసీ ఉపకులాలు ఏదైతే వృత్తి కులాలు, సాకలి, మంగలి, యాదవ, ఇట్లా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 146 కులాలు దాకా ఉన్నాయి. ఈ ఉపకులాలకు సంబంధించిన జాతుల మహిళలకు సంబంధించి వస్తే ఇదేం కొత్త ఏం కాదు, ఆచరించడం అంతకంటే కొత్త ఏం కాదు. స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇది అమలు జరుగుతుంది కాబట్టి అడగండి. ఇప్పుడు రాస్తే సంతోషం, రాయకపోతే యాడ్ చేసి రాయండి. ఓకే అక్క, థ్యాంక్ యూ.